నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అనుకూలతలు ఎక్కడ? ప్రతికూలతలు ఎక్కడ? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి గురుగారు? కుంభరాశి మనం చూసుకుంటే ఫస్ట్ ఇందులో నక్షత్రాలు చూద్దాం, తర్వాత పేరు చూద్దాం, దాంట్లో గ్రహస్థితి, తర్వాత మనకి ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఫస్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మన కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో కనుక వాళ్ళ ఫస్ట్ లెటర్ బాగా పాపులర్గా పిలిచే వాళ్ళ పేరు ఫస్ట్ లెటర్ ఉంటే ఇది కుంభరాశి వస్తుంది. మీరు అడిగిన విధంగా ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఈ ఫిగర్స్ చాలా ఎంకరేజ్మెంట్గా పాజిటివ్గా ఉన్నాయి. ఒకటి వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8, అంటే ఎక్కువగా ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి రాజ్యపూజ్యం 7, అవమానం 4, ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో వీళ్ళకి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే మీన రాశిలో అంటే నెక్స్ట్ రెండో ఇంట్లోకి వీళ్ళున్న జన్మ రాశిలోంచి నెక్స్ట్ దాంట్లోకి మీనరాశిలోకి శని వెళ్తున్నాడండి. ఇది 3వ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని అంటనమాట. ఏలినాటి శని బిగినింగ్ జన్మరాశిలో, తర్వాత నెక్స్ట్ రాశిలో, ఇప్పుడు వీళ్ళకి నెక్స్ట్ రాశిలో ఫస్ట్ రెండో రాశిలోకి వెళ్తున్నారనమాట. దీన్ని ఏలినాటి శని 3rd స్టేజ్ అంటారు. తర్వాత గురు సంచారం మిథునంలో ఉన్నాయండి. రాహు కేతువులు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th హౌస్, ఫస్ట్ హౌస్ 7వ ఇంట్లో ఉన్నారనమాట. ఈ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం శని, గురు, రాహు కేతులు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారంటే శని వీళ్ళకి ఏమని చెప్తారంటే సుఖ అర్ధ విహితం. సుఖ అర్ధ విహితం అంటే వీళ్ళకి సుఖం లేకుండా సుఖం లేకుండా, ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్ర ధన ఆప్తి, పుత్రులతో చాలా బాగుంటుంది. ధన ప్రవాహం పెరుగుతూ ఉంది. అంటే రాహు ఉండటం వల్ల వీళ్ళు శారీరకంగా కొంచెం మానసిక ఆందోళన, పెయిన్, కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే పార్ట్నర్స్తో కానివ్వండి, తర్వాత బిజినెస్ పీపుల్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క స్థితిని బట్టి మనం ఇన్ డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ ఏలినాటి శనిలో 3వ స్టేజ్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే శాస్త్రాల్లో ఈ ఏలినాటి శని ఇప్పటిదాకా వీళ్ళు లాస్ట్ 2.5 years, అంతకుముందు ఒక 2.5, 5 years పడిన పరిస్థితుల్లో లాస్ట్ 2.5 years పడిన స్థితి నుంచి ఎంత బాధలైతే పడుతూ ఉన్నారో ఆ బాధల నుంచి దాదాపు 80% ఉపశమనం వస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. శని యొక్క బాధలు తగ్గుతుంది. అట్లా విధంగా లాస్ట్ ఇయర్ వాళ్ళకి గురు యొక్క అనుగ్రహం సరిగా లేదు, గురుగ్రహం. ఈసారి వాళ్ళకి గురుగ్రహం యొక్క ఏమంటారంటే అనుగ్రహం చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి 2వ ఇంట్లో శని ఉండి 4వ ఇంట్లో 11వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంతకుముందుతో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏంటి ప్రాబ్లం? ఏలినాటి శని 3వ స్టేజ్లో ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే సదాక్లేశం, వృధా వైరం. అంటే ఎప్పుడు ఏదో కష్టపడే ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా హార్డ్ వర్క్ ఏమంటారంటే కంటి మీద కునుకు లేదంటారు చూడండి, అట్లా ఎప్పుడు ఏదో హార్డ్ వర్క్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎల్లప్పుడూ కష్టపడే అవకాశం, వృధా వైరం, గొడవలు, ఒట్టి రీజన్స్కి గొడవలు అవుతాయి. ఏమీ ఉండదు పాపం, వీళ్ళు ఏదో సైలెంట్గా కూర్చొని ఏదో ఉంటారు, కావాలని చెప్పేసి వీళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సతతం కార్యనాశనం, ఎప్పుడుగా ఏదైనా కానీ పని చేస్తూ ఉంటే ఉత్సాహంగా ఏదో ఒక విధంగా ఆ కార్యం వచ్చేటప్పటికి నాశనం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సదా సంచారస్స అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారస్వ స్వజన దేశం, స్వజన ద్వేషం అంటే తన సొంత వాళ్ళతోనే గొడవలు పడటం, ఆర్గ్యుమెంట్ చేయటం ఇవంతా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాప చింతానం అంటే చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ వీళ్ళకి శని వాళ్ళకి 3వ స్టేజ్లో తన ధనరాశిలో ఉండటం వల్ల 2వ ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రాబ్లంలు. అయితే వీళ్ళకి 11th దృష్టి, 4th దృష్టి ఉండటం వల్ల ఏమైందంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల ఫెయిల్యూర్స్ ఇన్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చాలా స్లోగా ఉంటుంది. తర్వాత దూర ప్రయాణాలు ఏమైనా చేస్తే అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అయితే 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ బాగుంటాయి, మ్యాక్సిమం కంఫర్ట్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుంటారు. వీళ్ళకి ఇప్పటిదాకా కనుక చూసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. వీళ్ళకి స్లోగా మే తర్వాత వాళ్ళు చేసే పనులకు సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి 5th హౌస్లో గురువు మే
18th 14th నుంచి వస్తున్నారు. ఇది వీళ్ళకి చాలా మంచి పొజిషన్. ఏ విధంగా అంటే వీళ్ళకి అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా సర్వ స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవేద్ గురు. 5వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే అర్ధలాభం, ధన ప్రవాహం ఇప్పటిదాకా వాళ్ళకి లాక్ అయ్యి ఉంటుంది అనమాట. ధనం పెద్ద వచ్చేది ఏముండదు. ఇక నుంచి వీళ్ళకి స్లోగా ఫైనాన్షియల్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ చేసి లాభం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఐశ్వర్యం, ఇప్పటిదాకా వాళ్ళకి ఎండిపోయినట్టుండి అసలు ఏది చేసుకోకుండా ఉండదానికి ఇంట్లో కొంచెం వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనే పరిస్థితులు వస్తాయి. పూజలు చేసుకోవటం, తర్వాత బంధువుల ఇళ్ళకి వెళ్ళటం, ఫంక్షన్స్కి వెళ్ళటం, స్లోగా వీళ్ళకి గుర్తింపు అంతా మళ్ళీ తిరిగి వచ్చేసి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. స్వకర్మరైతే హర్షితం, ఏదైనా కనుక పని చేస్తే వర్క్ చాలా బాగా చేస్తావు, ఒక అప్రిషియేషన్ రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా సదా స్వజన సౌఖ్యం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి సౌఖ్యంగా ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే గురు చాలా బెస్ట్ రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా వీళ్ళ ఫస్ట్ హౌస్ 9th హౌస్ చూడటంతో హెల్త్ ప్రకారంగా చాలా బాగుంటుంది. అలానే 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు, పిలిగ్రిమేజెస్ ఎక్కువగా తిరిగేసి చాలా ఏమంటారు ఆధ్యాత్మికంగా ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఇది ఫస్ట్ హౌస్లోకి May 18 తర్వాత రాహు రావటం వల్ల ఇది కొంచెము గొడవలు ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా అంటే దేశ సంచారము, ట్రావెల్ చేసేదానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రవాసంలో అంటే ఫారిన్ స్టేట్స్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా దారాపుత్ర విరోధం, ప్రవాసం, రోగపీడనం. దారాపుత్ర అంటే భార్యతోటి, పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధహాని, మహాకష్టం, ధనం కోల్పోతారు. అంతేకాకుండా కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే ఎక్కడంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో, సెకండ్ హౌస్లో రాహుకేతులు ఉండటం వల్ల అనమాట. ఈ ప్రకారంగానే మనం చూసుకుంటే వీళ్ళకి ఇంతకు ముందుతో పోలిస్తే చాలా చాలా బెటర్గా మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా రాహుకేతువుల వల్ల కొంచెం ఇబ్బందులు శారీరకంగాను, రిలేషన్షిప్తో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు మరి కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నాయి గురుగారు ఈ రాశి వాళ్ళకి? మనకి కుటుంబ వ్యవహారాలు కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్లో సరిగా ఉండదండి. ఇంట్లో అంతా కంఫర్టబుల్గా ఉండే సిచ్యువేషన్ ఉండదు. చాలా స్లోగా కొంచెం ఏమంటారు లెథర్జీ, ఉత్సాహంగా లేకుండా ఒక సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో ఎలా ఉంటుందంటే? పిల్లల విషయంలో వీళ్ళకి 5వ ఇంట్లో గురువు వెళ్తున్నాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల విషయంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్, ఐడియాస్, హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత మంత్రాలు, చాంటింగ్స్, లవ్, రొమాన్స్ ఈ విషయాలు చాలా బాగుంటుంది. ఇక్కడ పెళ్ళి వేరండి, లవ్ రొమాన్స్ వేరు. ఓకే, లవ్లో రొమాన్స్లో చాలా బాగుంటే దాని అర్థం మ్యారేజ్ లైఫ్లో ఉండకపోవచ్చు. అది 2 వేరు వేరు అనమాట. వివాహం కాని వారికి వివాహం అయ్యే, ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి అనుకూలంగా ఉందంటారా? కేతు 7th హౌస్లో ఉండటంతో కొంచెం కట్టింగులతో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా చెప్పాలంటే 7th హౌస్లో కేతు మోక్షకారకుడు, అతను మ్యారేజ్కి అనుకూలంగా ఉండదండి. వాళ్ళకి మ్యారేజ్కి అనుకూలంగా ఉండదు. సంతానం లేని వాళ్ళకి సంతానం అయితే ఉంటుంది, ఎందుకంటే 5th హౌస్లో వీళ్ళకి గురువు ఉండటం వల్ల. ఆరోగ్యానికి సంబంధించి ఎవరైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే కనుక ఈ సంవత్సరం వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలుగుతుందంటారు? అంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో రాహు ఉండటం వల్ల మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి రోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఫలిస్తాయంటారు వీళ్ళకి? కోర్టు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇంకా పాజిటివ్గా రాదండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంతో చాలా ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుందండి, స్లో ఉంటుందండి బాగా. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి పరిహారాలు గురుగారు మరి వీళ్ళకి పరిహారాలు వీళ్ళకి నేను చాలా వీడియోస్లో చెప్పానండి. వీళ్ళకి పర్టికులర్గా కనుక చూసుకుంటే గురువు వల్ల సంతోషము చాలా బాగుంది, యాక్టివ్గా ఉంటారు. శని వల్ల రాజ్యలాభము ప్లస్ విత్ మరణతుల్యం కూడా చూపిస్తుందండి. వీళ్ళకి ఇలాంటి సందర్భంలో మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవాలి. ఆయుష అమృత మృత్యుంజయ హోమాన్ని చేసుకుంటే ఈ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పట్టాభిషేకం, మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఏమైనా రాజశ్యామల హోమం చేసుకుంటే, పొలిటీషియన్లు కానీ ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. మనకి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఇంతకు ముందుతో కనుక చూస్తే ఏలినాటి శనిలో నుంచి చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందండి. ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇది ఇంకా 2 years స్లోగా రోజు రోజుకి ఈ బాధల నుంచి ఉపశమనం వస్తూ అంటే అందులో మళ్ళీ రాసులు ఉంటాయి, నక్షత్రాలు ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రంగా వస్తూ చివరికి బాగుంటుందండి. పర్టికులర్గా గురువు బాగా సపోర్ట్ ఇస్తారు. ఒక రాహు మానసిక ఒత్తిడి, కేతు ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేనండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు.
సో చూసారు కదండీ! ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఎవరికైతే కొంచెం తీవ్రంగా సమస్యలనేవి ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా గురువుగారికి ఫోను చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఫోను చేసి పరిహార మార్గాలు మళ్ళీ ఒకసారి కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. మీ జన్మ జాతకం చూపించుకొని. థాంక్ యూ.